యెహోషువ నూను అను వ్యక్తి యొక్క కుమారుడు. ఇతడు మోషేకు నమ్మకమైన సేవకుడు. యెహోషువ యొక్క మొదటి పేరు హోషేయ. మోషే అతనికి యెహోషువ అను పేరు పెట్టాడు. యెహోషువ గొప్ప యుద్ధవీరుడు. యెహోవా యందు భయభక్తులు గలవాడు. మోషే తరువాత ఇశ్రాయేలు ప్రజలకు నాయకత్వం వహించినవాడు. ఎన్నో యుద్ధాలు చేసి శత్రువులపై విజయం సాధించినవాడు. దేవుడు యెహోషువకు, కాలేబుకు పాలు తేనెలు ప్రవహించే పవిత్ర దేశం కనానులో ప్రవేశించే మహాభాగ్యం అనుగ్రహించాడు. యెహోషువ ఒక్కరోజులో అమాలేకీయుల సైన్యాన్ని ఓడించాడు. మోషే వెంట సీనాయి కొండ ఎక్కాడు. మోషే 10 ఆజ్ఞలు ఉన్న రాతి పలకలతో దిగివచ్చినప్పుడు ఆయన వెంట ఉన్నాడు. మోషే చనిపోయిన తరువాత దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, నీవు ధైర్యంగా ఉండు. నీ జీవితకాలంలో ఏ మనుష్యుడునూ నీ ఎదుట నిలువలేడు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకు తోడై ఉంటాను. నీవు ధర్మశాస్త్రమును క్రమం తప్పక ఆచరిస్తూ ఉండు. యెహోషువ 2 వేగుల వారిని పంపాడు. యెరికో పట్టణపు రహస్యాలు తెలుసుకొని రమ్మన్నాడు. వారిని రాహాబు అనే వేశ్య రక్షించి ఆదరించింది. వారు యెహోషువ దగ్గరికి తిరిగి వచ్చారు. ఆ దేశాన్ని యెహోవా మనకు అప్పగించబోతున్నాడు. ఆ దేశ నివాసులందరూ ధైర్యం కోల్పోయి ఉన్నారు అని తెలియజేశారు. మరునాడు యెహోషువ ఇశ్రాయేలు ప్రజలందరినీ సిద్ధం కమ్మన్నాడు. యెహోవా మీ పట్ల అద్భుత కార్యాలు చేయబోతున్నాడు అని చెప్పాడు. యాజకులు దేవుని మందసం మోస్తూ ముందు నడిచారు. వారి పాదాలు సోకగానే యోర్దాను నది 2గా చీలిపోయింది. ప్రవాహము ఆగిపోయింది. ఇశ్రాయేలీయులు ఆరిన నేల మీద నడిచినట్లు యోర్దాను నదిని దాటి గిల్గాలుకు చేరారు. అక్కడ యెహోషువ 12 రాళ్లను దేవుడు వారికి చేసిన మేలుకు గుర్తుగా నిలబెట్టించాడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బయలుదేరి 40 సంవత్సరాలు గడిచిపోయాయి. యెహోషువ పస్కా పండుగ ఆచరింపజేశాడు. అప్పుడు ఆకాశం నుండి కురుస్తున్న మన్నా ఆగిపోయింది. దేవుడు యెహోషువతో ఇలా చెప్పాడు, మీరందరూ యుద్ధానికి సిద్ధపడండి. దేవుని మందసానికి ముందు కొందరు బూరలు ఊదుతూ సాగిపోవాలి. తక్కిన వారందరూ మందసం వెంబడి మౌనంగా నడవాలి. ఈ విధంగా 6 రోజులు చేయాలి. 7వ రోజు మాత్రం యెరికో ప్రాకారం చుట్టూ 7 సార్లు తిరగాలి. 7వసారి నీవు ఆజ్ఞను ఇవ్వగానే యోధులందరూ పెద్దగా కేకలు వేయాలి. అప్పుడు యెరికో పట్టణపు గోడలు కూలిపోతాయి. మీరు ఆ పట్టణాన్ని లోబరుచుకొని దానిని పూర్తిగా నాశనం చేయాలి. యెరికో శపించబడిన నగరము. ఎవడైనా యెరికో పట్టణంలోని వస్తువులను, వెండిని, బంగారాన్ని తెచ్చి దాచుకుంటే వాడు శపించబడతాడు. యెహోషువ దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించాడు. 7వ దినం ఇశ్రాయేలు ప్రజలు పెద్దగా కేకలు వేయగానే యెరికో గోడలు కూలిపోయాయి. ఇశ్రాయేలీయులు యెరికో పట్టణాన్ని లోబరుచుకున్నారు, సర్వనాశనం చేశారు. ప్రజలందరినీ, పశువులను సంహరించారు. అయితే రాహాబుకు, ఆమె కుటుంబ సభ్యులకు ఎలాంటి హాని కలిగించలేదు. హాయి చాలా చిన్న పట్టణము. దానిని సులభంగా ఓడించవచ్చని ఇశ్రాయేలీయులు తలంచారు. కానీ హాయి సైనికులు ఇశ్రాయేలు సైనికులను తరిమికొట్టారు. ఇశ్రాయేలు ప్రజల గుండెలు కరిగిపోయాయి. యెహోషువ చాలా చింతించాడు. ఇశ్రాయేలు వాడైన ఆకాను యెరికో పట్టణం నుండి ఒక మంచి షీనారు వస్త్రాన్ని, 200 తులముల వెండిని, 50 తులముల బంగారు కడ్డిని దొంగిలించి తన డేరా మధ్యలో దాచిపెట్టాడు. అతడు తన తప్పు అంగీకరించాడు. ప్రజలు ఆకానును, అతని కుటుంబ సభ్యులను రాళ్లతో కొట్టి చంపారు. ఇప్పుడు దేవుని కోపం చల్లారింది. హాయి పట్టణాన్ని ఎలా ఆక్రమించుకోవాలో వివరించాడు. ఆ పట్టణాన్ని దోచుకొనవచ్చును అని చెప్పాడు. యెహోషువ తన సైన్యాన్ని 2 భాగాలుగా చేశాడు. 5000 మందిని హాయికి పడమటి వైపున రహస్యంగా ఉంచాడు. తాను కొంత సైన్యంతో ఉత్తరం వైపు దండెత్తాడు. హాయి వారు ఇశ్రాయేలు వారిని ఇంతకు ముందు అలే సులభంగా తరిమివేయవచ్చు అనుకున్నారు. వాళ్ళు యెహోషువ సైన్యాన్ని తరుముతూ చాలా దూరం వెళ్లారు. యెహోషువ వెనక్కు తిరిగి తన చేతిలో ఉన్న ఈటను హాయి వైపు చాచాడు. అప్పుడు దాగి ఉన్న ఇశ్రాయేలు సైనికులు హాయిలో ప్రవేశించి దానిని తగులబెట్టారు. మంటలు చూసిన హాయి సైనికులు వెనక్కు తిరిగారు. అప్పుడు యెహోషువ సైన్యం వారిని తరిమి చంపింది. హాయిని ఆక్రమించిన సైనికులు కూడా వచ్చారు. హాయి సైనికులు మధ్యలో చిక్కుబడిపోయారు. ఆ దినం 12,000 మంది హాయి పట్టణం సైనికులు చంపబడ్డారు. హాయి రాజు ఉరితీయబడ్డారు. ఇశ్రాయేలు ప్రజలు యెరికో, హాయి పట్టణాలను లోబరుచుకున్నారని చుట్టుప్రక్కల ఉన్న రాజులకు తెలిసింది. రాజులు, వారి ప్రజలు భయకంపితులయ్యారు.
గిబియోను వారు మారువేషాల్లో వచ్చి యెహోషువ దగ్గర అభయం పొందారు. యెరూషలేము రాజు హెబ్రోను, యర్మాతు, లాకీషు, ఏసీను రాజులను కలుసుకొని గిబియోనుపై దండెత్తారు. ఈ సంగతి తెలిసిన యెహోషువ వారిని రక్షించడానికి గిల్గాలు నుండి బయలుదేరాడు. అప్పుడు యెహోవా, నీవు శత్రువులకు భయపడవద్దు, వారు ఏకమై వచ్చారు, అయినా పారిపోతారు అని చెప్పాడు. యెహోషువ సైన్యం అకస్మాత్తుగా శత్రువులపై పడగా వారు కలవరపడి పారిపోయారు. ఇశ్రాయేలు సైనికులు వారిని తరిమి చంపారు. శత్రువులు పారిపోతుండగా యెహోవా వారిపై వడగండ్ల వర్షం కురిపించాడు. యుద్ధంలో చనిపోయిన వారికంటే వడగండ్ల వర్షం వలన ఎక్కువ మంది చనిపోయారు. అమోరీయులతో యుద్ధం జరుగుతున్న రోజు యెహోషువ, సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యాలోను లోయలో ఆగిపో అని యెహోవా పేరట ఆజ్ఞాపించాడు. యుద్ధం పూర్తయ్యే వరకు సూర్యచంద్రులు ఆగిపోయారు. ఒక నరుని మాట విని దేవుడు సూర్యచంద్రులను ఆపివేయడం ఆ రోజుకు ముందుగాని తర్వాత గాని సంభవించలేదు. యెహోషువ మక్సేనా గుహలో దాక్కున్న 5 శత్రురాజులను బంధించి తెచ్చి 5 చెట్లకు ఉరి తీయించాడు. యెహోషువ తన సైన్యంతో మక్సేనా, లిబ్బా, లాకీషు, గేజేరు, ఎగ్లోను, దేబీరు, షెఫీలా మన్యములను ఓడించాడు. రాజులను జయించాడు. పట్టణాలను కొల్లగొట్టాడు. హాసోరు రాజైన యాబీను చాలా మంది రాజులను కూడగట్టుకొని యెహోషువను ఎదిరించాడు. కాని యెహోవా దేవుడు, నీవు భయపడవద్దు, రేపు ఈ వేళకు నీ శత్రువులు సంహరించబడతారు అని చెప్పాడు. దేవుడు చెప్పినట్లుగానే శత్రురాజులు పారిపోయారు. యెహోషువ 31 మంది రాజులను ఓడించాడు. గిబియోను వారితో మాత్రమే సంధి చేసుకున్నాడు. యెహోషువ కాదేషు నుండి గాజా, గిబియోను వరకు వ్యాపించిన విశాలమైన ప్రాంతాన్ని జయించాడు. తరువాత తాను జయించిన దేశాలన్నింటినీ ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి పంచాడు. యెహోవా దేవుడు తాను చేసిన వాగ్దానం నెరవేర్చాడు. ఇశ్రాయేలీయులకు కనాను దేశం ఇచ్చాడు. అక్కడ ప్రజలు సుఖశాంతులతో జీవింపసాగారు. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలతో ఇలా అన్నాడు: యెహోవా మన పట్ల చేసిన ఆశ్చర్య కార్యములు మీరు చూసి ఉన్నారు. ఆయనే మన పక్షంగా యుద్ధాలు చేశాడు, మన శత్రువులను నాశనం చేశాడు. మీరు సేద్యం చేయని సారవంతమైన దేశాన్ని, కట్టని పట్టణాలను, నాటని పండ్ల తోటలను మీకు ఇచ్చాడు. మీరు అన్యుల దేవతలను, విగ్రహాలను పూజిస్తే నశించిపోతారు కనుక యెహోవాని సేవించండి అని ఉపదేశించాడు. ఇశ్రాయేలు ప్రజలు, మేము యెహోవాని సేవిస్తాము, ఆయన ఆజ్ఞలే పాటిస్తాము అని ప్రమాణం చేశారు. యెహోషువ 110 సంవత్సరాలు జీవించాడు. అతడు ఇశ్రాయేలు ప్రజలను రక్షించి వారి కొరకు యుద్ధాలు చేసి వారిని వాగ్దాన దేశమైన కనాను దేశానికి చేర్చాడు. యెహోషువ మహావీరుడు. దేవునికి, మోషేకు పూర్తి విధేయుడుగా ఉన్నాడు. దేవుని ఆజ్ఞలను పాటించాడు కనుకనే శత్రువులను జయించాడు. యెహోషువ అను హెబ్రీ మాటకు రక్షకుడు అని అర్థము. యెహోషువ ఆజ్ఞాపించగా సూర్యచంద్రులు ఆగిపోయారు. దేవుని యందు సంపూర్ణ విశ్వాసం కలిగి ఉంటే మన జీవితంలో కూడా అద్భుతాలు జరుగుతాయి. యెహోషువ ఇశ్రాయేలీయుల 12 గోత్రముల వారికి న్యాయంగా కనాను దేశాన్ని పంచిపెట్టాడు. ప్రియ సోదరులారా, మీరు ఇప్పటి వరకు ఎంతో చక్కగా మరి యెహోషువ జీవితం గురించి విన్నారు కదా. మరి ఇప్పుడు తపస్కాలానికి దీనిని మనం ఎలా అన్వయించుకోవాలంటే, తపస్కాలం మనకు ఒక పిలుపు, పాత జీవితాన్ని విడిచి వాగ్దాన భూమిలో అడుగుపెట్టే ఆహ్వానం. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలను యోర్దాను నది దాటించి వాగ్దాన భూమిలోకి నడిపించాడు. కానీ ముందుగా ఆయన చెప్పిన మాట ఏమిటి? ఈ దినము మీరెవరిని సేవించెదరో ఎంచుకొనడి. యెహోషువ 24:15. మరి తపస్కాలం మనకు అదే ప్రశ్న వేస్తుంది. నువ్వెవరి కోసం జీవిస్తున్నావు? దేవుని కోసమా, లేక నీ కోసమా, నీ అవసరాల కోసమా, నీ కుటుంబం కోసమా? యెహోషువ ధైర్యంగా నడిచాడు, ఎందుకంటే అతడు ప్రభు వాగ్దానాన్ని నమ్మాడు. మరి తపస్కాలంలో మన పాపాల యోర్దాను దాటి పశ్చాత్తాపం ద్వారా కృపా భూమిలోకి ప్రవేశిద్దాము. ఆమేన్.